కొత్త మట్టి కుండ లేదా కొత్త పాత్రలో పాలు పోసి బియ్యాన్ని నానబెట్టి బాగా కడిగి ఆ పాలలోనే బియ్యం బాగా ఉడికించాలి. ఉడికించి ఆ బియ్యపు ముద్దని తీసి దాన్ని శివలింగంగా తయారు చేయాలి. తయారు చేసి కాస్త ఎర్ర గంధనం బాగా తీసి అదే చందనంగా పెట్టాలి. ఎర్ర చందనం అలంకరించి నెయ్యి తేనె రాయాలి. రాసి మనకి బిల్వ దళాలు దొరికితే చక్కగా అర్చించి మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. అలా చేసి మళ్ళీ అలాగే బిల్వ దళాల మధ్యలో ఉండిపోవాలి సాయంత్రం వరకు. మళ్ళీ సాయంత్రం ఆ శివలింగాన్ని తీసి గోవుకి తినబెట్టచ్చు. లేదో మీరే దాంట్లో పాలు కలిపి ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రసాదంగా స్వీకరిస్తే ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, ఆయుష్ వృద్ధి చెందుతుంది. లేదో మేము సేవించలేము అనిపించేవారు దాన్ని తీసుకెళ్లి గోవుకి తినబెట్టాలి, లేదో నదిలో నీళ్లల్లో వదిలేయాలి. ఇది చాలా విశేషమైన